ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఉపయోగపడే 4 వాట్సాప్ ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్ ఇది మనందరికీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. దాని పొద్దున్న లేవగానే నమస్తే, గుడ్ మార్నింగ్ అది ఇది అని చెప్పేసి తొక్కర మెసేజ్లు అన్ని పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని ఉద్దేశించి పంపించిన మెసేజ్లు, ఇంపార్టెంట్ మెసేజ్లు మాత్రమే మనకు వచ్చే విధంగా చేసుకోవచ్చు. దానికోసం ఆ గ్రూప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అందులో నోటిఫై ఫర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అందులో హైలైట్స్ అని చెప్పేసి ఆప్షన్ చూసారా, దాన్ని ట్యాప్ చేసినట్టయితే ఇక మీకు ఇంపార్టెంట్ మెసేజ్ మాత్రమే వస్తాయి. మొత్తానికి ఏదో ఫార్మాలిటీ జాయిన్ అయ్యాం, ఆ గ్రూప్ నుంచి మెసేజ్లు రావద్దంటే దానిపైన మ్యూట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆ గ్రూప్ నుంచి మెసేజ్లు రావు మీకు. నెక్స్ట్ మన వాట్సాప్ ని వాకి టాకీ లాగా వాడుకోవచ్చు. కాకపోతే దీనికి మనం ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకొని ఆ గ్రూప్ లో ఇట్లా మీరు పైకి స్వైప్ చేసి పట్టుకున్నారనుకోండి, అక్కడ మీకు కనెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసి మీ మొబైల్ అనేది ఒక వాకి టాకీ లాగా మారిపోతుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయడానికి అక్కడ ఒక సింబల్ ఉంటుంది. సో మొత్తానికి మన మొబైల్ మనం ఒక వాకి టాకీ లాగా అయితే వాడచ్చు. ఎలాగైతే మన ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టుకునేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటామో అటువంటి ఫీచర్ వాట్సాప్ లో కూడా ఉంటుంది. కాకపోతే చాలా మంది విషయం మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేటప్పుడు అక్కడ పైన మనకు మ్యూజిక్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మీరు పైన సెర్చ్ లో సాంగ్ నేమ్ లేదా మ్యూజిక్ నేమ్ సెర్చ్ చేసి మీరు మీ వాట్సాప్ స్టేటస్ కి మ్యూజిక్ కూడా యాడ్ చేయవచ్చు. మీరు వాట్సాప్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోయింగ్ పెంచుకోవాలి అనుకుంటే, మీ వాట్సాప్ యూజర్స్ అందరికీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలియాలి అని అనుకుంటే, మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ పిక్ ని ట్యాప్ చేసిన తర్వాత కింద లింక్స్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా, దాంట్లో మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడిని యాడ్ చేసేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేస్తే మీ వాట్సాప్ నుంచి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల వాట్సాప్ ట్రిక్స్ ఉంటాయి. కాకపోతే ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడికైతే నేను స్టాప్ చేస్తున్నాను. మరి ఇంకా మీకు ఇటువంటి హిడెన్ సెట్టింగ్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో మోర్ అని టైప్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.